తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మామూలుగా మనము బాలరామ నిర్మాణం అయోధ్యలో చూసాం. చాలా చక్కగా, చాలా వైభవపేతంగా అక్కడ నిర్మాణం జరిగింది. ఆలయానికి వేలాది మంది భక్తులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. అయితే మీరు బాలరామ నిర్మాణం అమెరికాలో తలపెడుతున్నారు అని తెలిసింది. సో అక్కడ మళ్ళీ బాలరామ నిర్మాణం మీరు తలపెట్టడానికి గల కారణం ఏంటో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఇదే విషయాన్ని పూర్వం కూడా కొంతమంది అడిగి ఉన్నారు. అమెరికాలోనే ఎందుకు చేస్తున్నారు, మన భారతదేశంలో చెయ్యొచ్చు కదా అని. అయితే భారతదేశానికన్నా ఎందులో తక్కువ అనేటువంటి విషయమై నేను కాస్త రీసెర్చ్ చేశానండి. మనకు ఈ చరాచర జగత్తులో అనేక దేశాలు ఉన్నాయి, ఒకటి కాదు. అంటే ఏ దేశానికి ఆ దేశం జగత్తు కాలేదండి. అనేక దేశాలు కలిస్తే ఒక జగత్ అయింది. అంటే ఆ జగత్ అనేటువంటి దాంట్లో ఎన్నో దేశాలు ఇమిడి ఉన్నాయి. అందులో భారతదేశం ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, అమెరికా, రకరకాల దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాచుర్యత, ప్రధానత్వాలు ఉన్నాయి. మన దేశానికి ఎలా అయితే ఉన్నదో అలానే అమెరికా దేశానికి కూడా ఉందమ్మా. అది ఎట్లా ఉందంటే, మనది వచ్చేటప్పటికి జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం సంకల్పం. మనకు చాంద్రమానము, తమిళియన్స్ కి సౌరమానము, కాశీ ఉత్తరప్రదేశ్ అటువైపు బారుహస్పత్యమానము అని చెప్పుకుంటారు. భారతదేశం వరకు వచ్చేటికి భరతఖండము అని అనటం జరుగుతుందండి. అలాగే అమెరికాని ఐంద్రఖండము అని అంటారు. మరి మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో భారతదేశం ఉన్నది. మేరు పర్వతానికి అధో దిగ్భాగంలో అంటే కింద అమెరికా ఉన్నది. మనకు గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా, యమున ఇట్లా ఎన్ని రకాల తీర్థ జలాలు అయితే ఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా మిసిసిపి అనేటువంటిది ఒక నది. అమెరికాలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందికి కూడా కడుపు నింపేటువంటిది ఆ నదేనండి. ఇలా 6 జీవనదులు ఇక్కడ ఉన్నాయమ్మా. సనాతనము అని అంటే కేవలం ఒక చోటకి ఒకళ్ళకు మాత్రమే సంబంధించింది కాదు, పరిమితం కాదు. మొత్తం అన్ని చోట్ల కూడా. ఎందుకంటే ఖగహ అంటాము. ఖగహ అంటే అంటే ఆకాశము, భూమి. భూమి మీద నివసించేటువంటి ప్రతి దానికి కూడా సనాతనం అనేటువంటిది ఆపాదిస్తుంది. అమెరికాలో విష్ణు పంచాయతనం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఇక్కడ గరుడాద్రి నరసింహ శాస్త్రి గారు ఆయన నిర్మాణం చేశారు. ఇప్పుడు వారు మరలి 12.5 ఎకరాలు తీసుకొని అందులో 7.5 ఎకరాలలో పంచాయతన పూర్వకంగా ఓంకార ప్రయుక్త బాలరామ మందిరం, అంటే అందులో 54,000 అడుగులు ఓంకారం వస్తుందమ్మా. ప్రపంచం మొత్తానికి కూడా ఆధ్యాత్మికం అనేటువంటిది తెలియచేయాలి అని 54,000 అడుగులు ఓంకారాన్ని పెడుతున్నారమ్మా. చాలా గొప్ప సంకల్పం గురుగారు. ఆ రాముడు వారి విగ్రహం కూడా ఎవరైతే అక్కడికి బాలరామ మందిరానికి ఎవరైతే విగ్రహాన్ని నిర్మాణం చేశారో వారి ద్వారానే నిర్మాణం అవుతుంది. జగద్గురువుల యొక్క ఆశీస్సు జరిగిందమ్మా. మాదేమి లేదు ఇందులో. నరసింహ శాస్త్రి గారు ఇండియా బయలుదేరారు. నేపాల్ నుంచి మానస సరోవరం వెళ్ళి అక్కడ శివుడికం చేసుకొని అక్కడి నుంచి వచ్చి రాముడు వారి పాదుకలు తీసుకొని అయోధ్య వెళ్ళి అయోధ్యలో రాముడు వారి యొక్క పాదాలకి అర్చన చేయించి ఆ పాదుకలు తీసుకొని భద్రాచలం వెళ్ళి భద్రాచలంలో కూడా అర్చన చేయించి ఈ జూలై 30వ తారీఖు అమెరికా వస్తారమ్మా. ఈ ఆలయ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాబోతోంది గురువు గారు? ఆలయం పూర్తి కావడానికి చెప్తున్నాను, మాకు 3 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే రేపు కృష్ణాష్టమి నుంచి అమెరికాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంటికి ఈ పాదుకలు తీసుకువెళ్లాలని సంకల్పం. చాలా మంచి సంకల్పంతో, చాలా గొప్పగా, చాలా వైభవంగా అమెరికాలో బాలరామ ఆలయం నిర్మాణం మీరు తలపెడుతున్నారు గురుగారు. ఇది విజయవంతంగా పూర్తయి అందరూ కూడా ఆ బాలరాముడి ఆశీస్సులు తీసుకోగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. నమస్కారం.